సింప్లీ సౌత్. ఆహా, ఆ పేరు చూడగానే మన తెలుగు రుచులు అమెరికాలో తినబోతున్నామనే ఒక ఎక్సైట్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఆ నేమ్ చూస్తూ అలా లోపలికైతే వచ్చేసాం. లోపలికి రాగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం ఒక ఫెస్టివ్ థీమ్తో ఉంది. అందులో మనకి బాగా ఇష్టమైన సంక్రాంతి థీమ్ అయితే పెట్టేశారు. అలా ఒక విలేజ్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ అట్మాస్ఫియర్ని అయితే తీసుకొచ్చేశారు. మొత్తం నేపర్విల్ అంతా ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది ఇక్కడ క్రౌడ్. వెజ్ రెస్టారెంట్లో ఆర్డర్ ఇవ్వడం అంటే నాకు కొంచెం పెద్ద టాస్కే. ఎందుకంటే వెజ్లో నేను తినే ఐటమ్స్ కన్నా తినని ఐటమ్సే ఎక్కువ కాబట్టి. సో చాయిస్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసా. తను జాక్ ఫ్రూట్ పులావ్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు. వెయిటింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, బట్ చెయ్యాలిగా. ఇక్కడ వెజ్ థాలీ ఫేమస్ అనుకుంటా. అలా థాలీ ప్లేట్స్ వెళ్తూనే ఉంటున్నాయి. ఈలోపు మా జాక్ ఫ్రూట్ పులావ్ అయితే వచ్చేసింది. యూఎస్లో మనకి ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేయరు. మన ఫుడ్ మనమే సర్వ్ చేసుకోవాలి. దొరికిందే ఛాన్స్ అని నేను కొంచెం ఎక్కువైతే వేసేసుకున్నా. పులావ్ స్మెల్ అయితే ఆకలిని ఇంకా పెంచేసింది. స్మెల్ కన్నా టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ ముద్ద తినగానే ఇది కదా పులావ్ అంటే అని అనిపించింది. అసలే ఆకలి, అందులో టేస్ట్ బాగుండడం వల్ల చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాం. బిర్యానీ తినేసాక డిజర్ట్ కావాలిగా. కలర్ఫుల్గా ఉందని ఒక ఫలూదా అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఫలూదా కూడా ఇంత వెయిటింగ్ ఉంటుందని వెయిట్ చేస్తుంటే తెలిసింది. ఎట్ లాస్ట్ మా ఫలూదా అయితే వచ్చేసింది. ఆ ఫలూదా ప్రెజెంటేషన్ని ఎంజాయ్ చేస్తూ అది కూడా కంప్లీట్ చేసేసా. ఫస్ట్లో లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏంట్రా ఇంత క్రౌడ్ అనుకున్నా, బట్ ఫుడ్ టేస్ట్ చేశాక వర్త్ అనిపించింది. అలా పులావ్ అండ్ ఫలూదాకి మాకైన బిల్ ఇండియన్ రూపీస్లో 3679. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ కంటెంట్.